సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా గతంలో చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో నిర్వహించనున్న నవనిర్మాణ సభకు ముందు ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే సభ నిర్వహించడం వెనుక ఉద్దేశం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఏపీ ప్రజలు అప్పగించిన బాధ్యతలపై దృష్టి సారించి అక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. కలిసి విడిపోయిన రాష్ట్రంగా నాకు అధికమైన ప్రేమ ఉంటుంది. అట్లానే అస్సాంతో సహా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం పట్ల కూడా మనం భారతీయుడిగా ఒక మానవతావాదులంగా పరస్పరమైనటువంటి గౌరవించుకోవాలి. ఎక్కడ కూడా ఇతరులను అవమానపరచదు. మన రాజ్యాంగం కూడా చెప్తా ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, దాన్ని ప్రజాస్వామ్యంగా ఉపయోగించు. నీ వాక్ స్వాతంత్రం ద్వారా ఎదుటి వారికి ఇబ్బంది కలగద్దు, సహకరిస్తాడు బరలే. కానీ మరి ఈ నవనిర్మాణ సభను పెడతాడు, పోయి గుజరాత్లో పెడతలేవు, పక్కన కేరళలో పెడతలేవు, పక్క తమిళనాడు పెడతలేవు. ఓన్లీ తెలంగాణకు వచ్చి ఆయనే పైసలు ఇస్తే ఏ నటన అంటే ఆ నటన చేయమంటాడు, ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీ డైరెక్షన్లు ఈ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. తెలంగాణ వైషమ్యాలు సృష్టించాలి, రాజకీయమైనటువంటి విమర్శపూరితంగా మాట్లాడాలి. రైట్, నువ్వేమైనా పెట్టుకోవా, ఇది డెమోక్రటిక్ కంట్రీ. కానీ నా గుండెల మీద దాన్ని, నా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని గాయం కలిగించేటువంటి కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ వాళ్ళ కళ్ళతోటి మాడిపోయినాయి అంటే, లేదా తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదు బాధపడ్డా అన్నటువంటి వాడు ఇక్కడికి వస్తే మాట్లాడే ముందు దానికి జవాబు చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను.